ఆయా భక్తి మార్గాల్లో ముందుకు వెళ్తున్నాడు, దాన ధర్మాలు చేస్తా ఉన్నాడు, పుణ్యకార్యాలు చేస్తా ఉన్నాడు. ఏ విధముగానైనా తనలో ఉన్న పాపాన్ని తొలగించుకొని పుణ్యం దక్కించుకొని ముక్తికి, మోక్షానికి, స్వర్గానికి, పరలోకానికి చేరుకోవాలని మనుషుడు ఎన్నో ప్రయాసలు ఈ భూమి మీద పడుతూ ఉన్నాడు. అయితే ఆ ప్రయాసలన్నీ కూడా చూస్తున్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నారు, ప్రయాసపడి పాపభారం మోస్తున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి అని ప్రతి మానవుల్ని కూడా ఆయన పిలుస్తూ ఉన్నాడండి. ఎందుకనంటే మానవుడు పాపాలు పోవడానికి చేస్తున్న ఏ ప్రయత్నం ద్వారా కూడా తన యొక్క ప్రయాస తీరడం లేదు, అనగా తన పాపం నుంచి విడిపించబడట్లేదు, పాపాలు పోయిందన్న రుజువు దొరకట్లేదు. ఎందుకో తెలుసండి, ఇది నన్న మానవుల యొక్క పాపాలు పోవాలి అని అంటే బైబిల్ చెప్తా ఉంది, ఆ మానవుని కొరకు ఒకరు రక్తం చిందించాలి, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. అయితే ఏ రక్తం చిందించాలి? ఎడ్ల యొక్కయు, కోడ్ల యొక్కయు, మేకల యొక్క రక్తము మనుషుని యొక్క పాపాలు క్షమించుట అసంభవము గనుక యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చారండి. ఆయన కన్య మరియ గర్భమందు జన్మించారు ప్రియులరా, అనగా ఆయన కన్యకు పుట్టారు. ఆయన జన్మలో ఏ విధమైన పాపం లేదు. అలాగే ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికారు. ఆయన బ్రతికినటువంటి దినాల్లో ఏ విధముగా కూడా ఆయన ఏ పాపం కూడా చేయలేదు. ఆయన అంటారు కదా పిలాతుతో, అయ్యా నాలో పాపం ఉందని మీరు ఎవరైనా స్థాపించగలరా అని భూమి మీద అనేక మందికి సవాలు విసినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. అటువంటి పాపము లేనటువంటి దేవుడు నీ నా పాపాలు పరిహరించడానికి, నిన్ను నన్ను క్షమించడానికి పిల్లరా ఆయనకు విలువైన పరిశుద్ధ రక్తాన్ని కల్వరి శిలువలో 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు కార్చారు. ఈ దినాన మీకు చెప్తున్న ఒక శుభవార్త ఏంటంటే బైబిల్ చెప్తా ఉంది, యేసు రక్తము ప్రతి పాపం నుంచి మనలను పరిశుద్ధినిగా చేయగలదు. ప్రియ సహోదరి సహోదరుడా, నేను కూడా పాపినండి అని ఒకవేళ నువ్వు గ్రహించగలిగినట్లయితే ఆ పాపం నుంచి విడిపించబడి పరలోక రాజ్యానికి, స్వర్గానికి చేరుకోవాలని ఒక ఆశ నీలో ఉన్నట్లయితే నీ ఆశకు గల కారణము, ఆ యొక్క ప్రయాసను తీర్చగలిగేటువంటి మార్గము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము మాత్రమేనండి. ఎందుకో తెలుసా, పాపము చాలా ఘోరమైనటువంటి ప్రమాదము, చాలా భయంకరమైనటువంటి ఏమండి ఆ పాప శిక్ష నుంచి మనల్ని విడిపించగలిగినటువంటి ఏకైక మార్గము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం మాత్రమేనండి. ఆ రక్తము కార్చేటువంటి దేవుడే మనల్ని ప్రేమిస్తూ మన యొద్దకి ఈ సువార్తని ఉదయకాల సమయంలో తీసుకుని వచ్చారు. ఒకవేళ నీవు నమ్మి యేసుక్రీస్తు ప్రభువారి అని విశ్వాసం ఉంచగలిగినట్లయితే ఆయన సిలువలో కార్చేటువంటి విలువైన రక్తం ద్వారా ప్రియ సహోదరి సహోదరుడా నీ పాప శిక్షణని తొలగించగలడు. నీ జన్మ కర్మ పాపాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన సిలువలో కార్చిన రక్తం ద్వారా ఆయన కడిగి శుద్ధీకరించగలడండి. మీకు చెప్తున్న శుభవార్త ఏంటంటే ఎప్పుడైతే పాపాలు క్షమించబడతాయో ఈ భూమి మీద సమాధానంగా మనుషులు బ్రతకగలడు.